నీట్ పరీక్ష పేపర్ లీక్లు, పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీఆర్పీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా భూపాలపల్లి పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ప్లకార్డులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఎన్టీఏను రద్దు చేయాలని ఈ నెల 20న జంతర్ మంతర్ వద్ద సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమానికి ఢిల్లీకి టీఆర్పీ పార్టీ నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు రవి పటేల్ తెలిపారు. ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ గారు చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ భూపాలపల్లిలో వివిధ కూడళ్లలో ర్యాలీగా ఈరోజు బయలుదేరి ఏదైతే ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఏదైతే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సీజేపీ పార్టీ ఏదైతే ఉందో వారు చేస్తున్నటువంటి పోరాటాలకు కూడా ఈరోజు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉంది. ఏదైతే జాతీయ రాజకీయాలలో క్రియాశీలకంగా ముందుకొస్తున్నటువంటి యువత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి సీజేపీ పార్టీకి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మద్దతు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాలకు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో కేవలం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏది కూడా ఈ ప్రజలకు న్యాయం చేయడం లేదు కనుక కొత్త తరానికి నాంది పలకటువంటి అవసరం ఉంది. ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థుల్లో కలిసి ఏదైతే 20వ తారీఖు లోపల సీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న కార్యక్రమానికి భూపాలపల్లి నుండి కూడా పెద్ద ఎత్తున బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఎన్ఐటీకి సంబంధించినటువంటి లేదా నీట్కు సంబంధించినటువంటి విద్యార్థులు మనస్తాపంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వారి కుటుంబాలకు కూడా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, లేని ఎడల కూడా పెద్ద ఎత్తున కూడా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తానని మేము హెచ్చరిస్తున్నాం. 20వ తారీఖున సీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున భూపాలపల్లి జిల్లా నుండి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాల్గొంటుంది.